వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి నవమి విశిష్టతను ఈ రోజు అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి అలాగే మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మ, నవమి అనగానే పూజ, రాముడికి పూజ చేయాలి, అదే విధంగా ఆ రోజు పానకం చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలని ఇంతవరకే తెలుసు. మరి ఆ నవమి వెనుక ఉన్న కథ ఏంటి? అసలు ఆ రోజే మనం ఎందుకు పానకం చేసుకుంటాము? మరి దాని విశిష్టత ఏంటో ఒకసారి మాకు చెప్పండి. అంటే ఇప్పుడు శ్రీరామనవమి అనేటప్పటికీ మనం రామ అనేది మామూలుగా మనం రాముడు అని చెప్తాం. శ్రీరామ అని కలిసేటప్పుడు సీతతో కలిసిన రాముడు మనం చేసి. అయితే శ్రీరామనవమి శ్రీ మహావిష్ణువు అవతారాలకు సంబంధించిన వాటిల్లో 7వ అవతారంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. శ్రీరాముడు ఈ చైత్ర శుద్ధ నవమి నాడు గురువారం, ఆ రోజు గురువారము, అలాగే మనకి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో ఈయన జన్మించడం అనేది జరిగింది. అది కూడా అభిజిత్ లగ్నంలో ఈయన జన్మించారు శ్రీరాముడు. అయితే ఇక్కడ మనకి ఈ రోజే మనకి శ్రీరామనవమిగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. దగ్గర అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఇది త్రేతాయుగంలో జరిగింది. మనం కలియుగంలో కూడా ఇంకా మనం ఈ శ్రీరామనవమి అనేది మనం చేసుకుంటున్నాం. అయితే మనకి నవమి అనేటప్పటికీ మనకి చాలా ప్రాముఖ్యత చెప్తారు. అంటే 9 అనేది మనకి శుభంతో కూడుకున్నది అని చెప్తాం మనం. అలాగే ఈ చైత్రశుద్ధ నవమి అనేటప్పటికీ మనకి మొదటి నుంచి అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కానీ మనం చూసుకున్నప్పుడు వసంత నవరాత్రులు మొదలవుతాయి మనకి చెప్పేటప్పుడు కూడా. అయితే ఇక్కడ మనకి శ్రీరామో లలితాంబిక అని చెప్తారు చెప్పేటప్పుడు కూడా. ఎందుకంటే శ్రీరాముడే లలితగా చెప్తారు. అందుకనే ఇటు శ్రీరామనవమి నవరాత్రులు, అలాగే లలితాదేవికి సంబంధించిన వసంత నవరాత్రులు అని చెప్తాం. ప్రకృతి నవరాత్రులు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. రాముడు అనగానే ఏం చెప్తాం మనం? రామో విగ్రహాన్ ధర్మ అని చెప్తాం. రాముడు ఎలా ఉంటాడు అంటే మనకు ఒక ధర్మానికి కన్ను, ముక్కు, చెవి, ఇలా ఒక మనిషికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధర్మానికి పెడితే ఆయనే రాముడు అని చెప్తాం. రాముడు అంత ధర్మాత్ముడు ఎవరూ లేరు. అందుకనే మనం ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు కూడా చూడండి, జంటగా వచ్చి ఆశీర్వదిస్తే సీతారాముల్లా ఉండండమ్మా అని చెప్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే ఏదైనా ఒక మంచి పని చేస్తే మా అబ్బాయి రాముడు మంచి బాలుడు అని చెప్తూ కూడా మనం పిల్లలకి చెప్తున్నప్పుడు కానీ ఇలా మనం నార్మల్గా మనం మాట్లాడుకునే మాటల్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా రాముడు నేను చెప్పాను అని ఎవరికీ చెప్పలా. అంత రాజుగా 11,000 సంవత్సరాలు పరిపాలించినా కూడా రాముడు ఏం చెప్పాడు? ధర్మం చెప్పింది, వేదం ఇది చెప్పిందనే చెప్పాడే కానీ, వేదం ఏదైతే చెప్పిందో ధర్మాన్ని చెప్పిందో అదే చెప్పాడే కానీ నేను చెప్తున్నాను అని రాముడు ఎక్కడా చెప్పలేదు. ఒక మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, ఎలాంటి కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రాముడు అనుభవించడం అనేది జరిగింది. ఆయన కూడా మామూలు మనం ఎలా గర్భవాసం చేస్తామో అలాగే ఆయన కూడా గర్భవాసం చేసి ఆయన కూడా తన అవతారాన్ని మామూలు మనుష్య రూపంలో రావాలి కాబట్టి, దుష్ట శిక్షణార్థం కాబట్టి ఆయన యొక్క మనుష్య రూపంలో రావడం అనేది జరిగింది. రాముడికి ధర్మం తెలీదా? కానీ రాముడి మీద రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కొంత వ్యతిరేకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, భార్యను వదిలేశాడని ఇలా. కానీ ఇక్కడ రాముడు వచ్చింది అవతార రూపం. ఇప్పుడు ఏదో ఒక వామనమూర్తి వచ్చినట్టో, ఒక మత్స్య అవతారంలో వచ్చినట్టో రాలేదు. ఆయన మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు? దాంట్లో ఆంతర్యం, అతను మనుషులు కోతులు ఏమీ చేయలేవు అని చెప్పి అన్నాడు కాబట్టి, చంపితే ఎవరు చంపాలి? రావణాసుని మనుషులు కానీ కోతులు కానీ సంహరించాలి. మరి అలాంటప్పుడు ఎలా రావాలి? విష్ణువు మనుష్య అవతారంలోనే రావాలి. కాబట్టి ఆ అవతారంలో రావాలి కాబట్టి శ్రీ మహావిష్ణువేమో మనకి రాముడుగాను, లక్ష్మీదేవి సీతాదేవిగాను రావడం అనేది జరిగింది. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏమీ విడిపోలా. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎక్కడ ప్రపంచాలు ఏమీ రాలేదు. అంటే బయటికి కనపడడం మనకు అలా కనపడుతోంది కానీ వాళ్ళిద్దరినీ కూడా ఎప్పుడు ఎవరిని ఆశీర్వదించినా కూడా సీతారాములు అని చెప్పడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకి వాల్మీకి రామాయణం కానీ చూసుకున్నప్పుడు మనకి రామాయణాన్ని వాల్మీకి రాశాడని చెప్తారు. మరి ఎప్పుడు రాశాడు అంటే అసలు రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఆయన రాశాడు రామాయణం. ఎందుకంటే ఆయనకి అన్నీ కూడా ప్రత్యక్ష
ప్రసారంగా. అంటే ఇప్పుడు ఈయన ఇది ఒక అంశం రాయాలి అని ఆయన కానీ అనుకుంటే వాల్మీకి అక్కడ అలా ఒక ప్రొజెక్టర్లో మనకి లైవ్ వచ్చినట్టుగా ఆయన కళ్ళకు కనపడ, ఊహ కాదు, యథార్థంగా ఆ టైంలో సీతమ్మ ఏమనుకుంది మనస్సులో, ఆ సమయంలో రాముడు ఏమనుకున్నాడు, లక్ష్మణుడు ఏమనుకున్నాడు, రావణాసురుడు ప్రతిదీ కూడా ఆయనకి తెలిసి ఆయన వాల్మీకి రామాయణాన్ని రాయడం అనేది జరిగింది. మరి రాముడికి ధర్మం తెలీదా? భార్యను వదిలేశాడనో లేకపోతే ఇంకోటి ఏదో అక్కలేని మాటలు, చాకలవాడి మాటలు విన్నారు, ఆవిడికి అగ్ని పరీక్ష చేయించారు. రాముడికి ధర్మం తెలీదా? రాముడికి ధర్మం తెలుసు. ప్రతి దాంట్లోనూ కూడా ధర్మం ఉందని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఎలా ధర్మాలు ఉంటాయి అనుకున్నప్పుడు మనకి ఈ బాలకాండ వచ్చేటప్పుడు కూడా అంతా కూడా దేవతల ధర్మం ఉంటుంది. బాలకాండ అంతా కూడా చూడండి, బాలకాండ అంతా ఏమిటి, మన ఈ యొక్క దశరథ మహారాజు పుత్రుల కోసం యాగం చేసుకోవడం, దాని తర్వాత ఏమో వీళ్ళు జన్మించడం, పిల్లలు మనకి యజ్ఞగుండంలోంచి పాయస పాత్ర తీసుకురావడం, ఇదంతా కూడా దేవతలకు సంబంధించినగా మనకి బాలకాండ ఉండడం అనేది జరుగుతుంది. అంటే దేవతా ధర్మాన్నంతా కూడా మనకి ఇక్కడ బాలకాండ చెప్తోంది. అలాగే అయోధ్యకాండ ఏం చెప్తోంది అంటే అయోధ్యకాండ అంతా మనుష్యుల యొక్క ధర్మాన్ని చెప్తుంది. అలాగే అరణ్యకాండ ఏం చెప్తుంది, అరణ్యంలో ఎవరుంటారు, ఋషులు ఉంటారు, అంతే కదా. సో కాబట్టి ఋషి ధర్మం అంతా కూడా మనకి అరణ్యకాండ చెప్తోంది. అంటే ఋషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అలాగే అయోధ్య మనుషులు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ధర్మాలు ఏమిటి అని చెప్తాం. అలాగే కిష్కింధకాండ వచ్చేటప్పటికి ఏం చెప్తుంది, కిష్కింధకాండ అంటే కోతులు అంటే వానర జాతికి సంబంధించిన ధర్మం ఏమిటి అనేదంతా కూడా మనకి కిష్కింధకాండ చెప్తోంది. దాని తర్వాత సుందరకాండ అంతా ఏమిటి, అంటే మనకి చెప్పుకోవడానికి సుందరకాండ అని ఉంటుంది, కానీ ఆయన సీతమ్మను వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ ఎవరున్నారు, లంక అంతా రాక్షసులు. కాబట్టి అక్కడ అంతా ఏముంది, ఆ యొక్క లంక అంతా రాక్షస ధర్మం ఉంది, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ యుద్ధకాండ అంతా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ అన్ని ధర్మాలు కలిపి, అంటే మనకు పై 6 కాండల యొక్క ధర్మాలన్నీ కూడా కలిపి యుద్ధకాండలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి రాముడు ఏం చేశాడు, ఈ అన్ని ధర్మాలని కూడా ఆయన తెలుసుకుని పాటించాడు. దేవతా ధర్మం ఏమిటి, మనుష్య ధర్మం ఏమిటి, అసలు ఈ యొక్క వానర ధర్మం ఏమిటి, రాక్షస ధర్మం ఏమిటి. అందుకనే రావణాసుడు యుద్ధం అయిన తర్వాత 2వ రోజే రావణాసుడు యుద్ధంలో పడిపోయినప్పుడు అప్పుడు రాముడు చెప్తాడు, నిజంగా చేతుల అస్త్రాలన్నీ పడిపోయిన తర్వాత రాముడిని కావాలంటే రావణాసుడిని కావాలంటే చంపేయచ్చు, పెద్దంతో సమయం పట్టదు. కానీ ఏం చెప్పాడు, చేతుల ఆయుధాలు లేకుండా ఉన్నవాడిని నిస్సహాయుడిని చంపకూడదు, అది యుద్ధ ధర్మం. కాబట్టి ఏం చెప్పాడు, ఇంటికి పో, ఈ రోజుకి నీ చేతిలో ఏమీ లేవు, కాబట్టి రేపు వచ్చి యుద్ధం చేయమని చెప్పాడు రాముడు. అంటే ఎంత ధర్మాత్ముడు నిజంగా. అదే సమయం ఆ టైంలో కానీ ఇంకో రాక్షసుడు కానీ ఎవరో కాదు, ఆ రావణాసుడే ఉన్నా ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు, దొరికిందే ఛాన్స్ అని చంపేస్తాడు. కానీ రాముడిది ధర్మం. అంటే రాముడు అంటే ధర్మం అంటే రాముడు. అలాంటి ధర్మాత్ముడిని ఎవరైతే మనసారా కొలుస్తారో వాళ్ళకి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు. అలాగే ఇక్కడ మనకి మొత్తం రామాయణం అంతా కూడా మనకి ఏం చెప్తోంది, భార్యను ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూడాలి, అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఎలా ఉండాలి, అలాగే మనకి తండ్రి కొడుకుల మధ్య ఎలా ఉంటుంది ఆప్యాయత, ఇవన్నీ కూడా మనకి రామాయణం అనేది మన మనుష్య జీవితంలో మనం ఎలా బతకాలో ఏంటో అంతా కూడా మనకి రామాయణం అనేది చెప్తోంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, అవతార పరిసమాప్తి అయిన తర్వాత దాని తర్వాత చెప్పడం ఏంటంటే ఆవిడ అగ్నిగుండంలో దూకేసింది, ఆయన ఏదో అవమానించాడు, ఆయన ఏదో అనుమానపడ్డాడు కాబట్టి కాదు. వాళ్ళు వెళ్లాల్సిన పద్ధతి ఉంది, వచ్చిన అవతారం ఉంది, అవతార పరిసమాప్తి అవ్వాలి, వైకుంఠానికి వెళ్ళాలి. వాళ్ళేం మామూలుగా మనుషుల వాళ్ళు కాదు, కానీ రావడం అవతారం అలా మనుష్య అవతారంలో వచ్చారు. ఈయనేం చేశాడు, సరయూ నది ప్రవేశం చేశాడు. అంటే ఈయన సరయూ నదిలోకి వెళ్ళిపోయాడు రాముడు. ఆయన ఏమీ చనిపోయినట్టుగా మనకి ఎక్కడా లేవు. ఆయన అలా నదిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన నదిలోంచి. ఈవిడేం చేసింది, అగ్నిగుండం ద్వారా ఈవిడ వైకుంఠానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇందులో
మనము తప్పు మనకి సీతారాముల విషయంలో ఎక్కడ మనం తప్పు జడ్జి చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు. అలాగే ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఇది కూడా ప్రచారం అని కానీ చూసుకున్నప్పుడు ఈ సీతారాముల యొక్క సంతానానికి సంబంధించి అంటే కుశలవులు జన్మించిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో లక్ష్మణుడు వదిలేస్తాడు. వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలో సీతాదేవిని వదిలేసినప్పుడు ఆవిడ అక్కడే ఆ వాల్మీకి ఆశ్రమంలోనే ఈ యొక్క సీతాదేవి పురుడు పోసుకోవడం అనేది జరుగుతుంది. రాముడికి తెలియదా? కాబట్టి ఎక్కడ దింపి రమ్మన్నాడు అంటే సీతాదేవి ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటుందని అనుకున్నాడు. కాబట్టి దానికి దగ్గరలో దించి రమ్మన్నాడు. రామాయణం చదవడం అంతా ఒక ఎత్తు, వినడం అంతా ఒక ఎత్తు అయితే అర్థం చేసుకోవడం ఒక ఎత్తు. అంతేగాని ఏదో రాముడు అడవుల్లో వదిలేయమన్నాడు, లక్ష్మణుడు వదిలేసి వచ్చాడు, ఇది కాదు కదా. కాబట్టి ఇక్కడ లవకుశల ద్వారా అంటే కుశలవుల ద్వారా మనకి మొత్తం రామాయణాన్నంతా కూడా వాల్మీకి ప్రచారం చేయడం అనేది జరిగింది. అందుకే మనకి రామాయణం ఎంతకాలం మనకి పారాయణ యోగ్యంగా ఉంటుందో, ఎంతకాలం మనుషులు రామాయణాన్ని తలుచుకుంటారో అంతకాలం ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎంత రాక్షసత్వం ఉన్నా కూడా ఎంతో కొంత ఆ రాముని యొక్క నామం ద్వారా కానీ ఆ రామాయణ యొక్క పారాయణ ద్వారా కానీ అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అయితే ఇక్కడ సీతారాముల కళ్యాణం అప్పుడు మనకు మామూలుగా ఇక్కడైతే భద్రాచలంలో రాముల వారి యొక్క కళ్యాణం చేసుకుంటాం. మనకి వీధి వీధినా కూడా ఇంచక మామిడి తోరణాలు, కాషాయ రంగు జెండాలు కట్టుకుని అందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని చేసుకుంటారు. అందుకనే చూడండి సీతారామ కళ్యాణం అని చెప్పేటప్పుడు కూడా సీతమ్మ తల్లి అని చెప్తాం. మిగతా లక్ష్మీదేవి తల్లి అంటావా? సీతమ్మని మాత్రమే సీతమ్మ తల్లి అంటాం. అమ్మ వస్తుంది, తల్లి అమ్మన్నా తల్లన్నా ఒక్కటే, రెండు వేరేం కాదు. పోనీ అలా అని చెప్పి మనం దుర్గమ్మ అంటారు కానీ దుర్గమ్మ తల్లి జనరల్గా ఎవరు పిలవరు, అంతే కదా. ఏదో దుర్గాదేవిని అమ్మనో ఏదో ఒకటే పిలుస్తారు. కానీ సీతమ్మని మాత్రం పిలిచేటప్పుడు ఆ పిలుపులో కూడా ఒక రకమైన ఆప్యాయత అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే శ్రీరామనవమి ఉందో ఇది మనకి నవరాత్రుల్లో భాగంగా రావడం అనేది జరుగుతుంది. అసలు యాక్చువల్గా అయితే మనకి చైత్రశుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమికి కూడా ప్రతిరోజు కూడా విశేషమైన ఆరాధన అనేది చేసుకుంటారు. నవమి నుంచి కూడా మనకి నవమి కళ్యాణం అయిన తర్వాత మామూలుగా వివాహానికి సంబంధించినవి ఎలా ఉంటాయి అలాగే దాని తర్వాత చివరిలో ఈ తెప్పోత్సవాలు ఇవన్నీ కూడా మనకి ఈ ప్రస్తుతం ఈ ఆగమశాస్త్ర ప్రకారం ఆ దేవాలయ యొక్క ఆగమశాస్త్ర ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా పందిళ్ళకు వెళ్ళడం, రామకళ్యాణాలను చూడడం, కనీసం వెళ్ళలేని వాళ్ళు టీవీలో ఈ భద్రాచలానికి సంబంధించిన కళ్యాణాన్నైనా చూసుకోవడం, ఇంట్లో శుభ్రంగా దీపారాధన చేసుకుని రాముల వారికి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు తప్పనిసరిగా రామ పట్టాభిషేక సర్గని పొద్దున్న కానీ సాయంకాలం కానీ లేదా సాయంకాలం అయినా సరే కళ్యాణం అయిన తర్వాత మధ్యాహ్నం కళ్యాణం అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత సాయంకాలం రామ పట్టాభిషేక సర్గ అనేది చదువుకోవాలి. చదవలేని వాళ్ళు కనీసం వినాలి. ఈరోజు రాముల వారికి మనకి పానకం విశేషం చూడండి. మనకి పందిళ్ళలోకి వెళ్తే పెద్ద పెద్ద డ్రమ్స్లో మనకి వడపప్పు పానకం ప్రసాదం ఈరోజు ఇచ్చేది. ఎందుకు అంటే దీంట్లో రెండు, ఒకటి మనకి పానకం అనేది మామూలుగా చలవ కోసం ఇస్తూ ఉంటారు. రెండు, ప్రకృతి పరంగా చూసినప్పుడు ఈ చైత్రమాసం నుంచి కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ ఎండ తీవ్రతని తగ్గాలంటే మనకి లోపలున్న ఈ వేడి బయటికి పోవాలంటే పెసరపప్పు చలవ. అందుకని పెసరపప్పు నానబెట్టి పెసరపప్పు ఇస్తారు. బెల్లంలో మిరియాలు వేస్తారు. మిరియాలు ఎందుకు వేస్తారు? ఘాటుగా యాలకులు మిరియాలు వేసి చేస్తారు. ఎందుకు అంటే ఈ వేడి అంటే మిరియపుకున్న గుణం ఏమిటంటే చలవ చేస్తే వేడి చేస్తుంది, వేడి చేస్తే చలవ చేస్తుంది. కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్లో ఉంటుంది. కాబట్టి ఎవరు తాగినా కూడా అది శరీరానికి సరిపోతుంది అనమాట. ఇప్పుడున్న రోజుల్లో షుగర్ వాళ్ళు అలాంటి వాళ్ళు తాగినా కూడా ఇబ్బంది అలాంటివంటూ కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఈరోజు అందరూ కూడా రామనామము చేసుకోవడం, అలాగే మనకి రామరక్షా స్తోత్రాలు చదువుకోవడం,
సాయంకాలం రామపట్టాభిషేకం సరిగ్గా చదువుకోవడం, దగ్గరలో ఉన్న రామాలయాలకు వెళ్ళడం, రామదర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని కలుగుతుంది. ఆ సీతారాముల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. చూసారు కదా, మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి.